ఇన్స్టా స్టోరీలో పొద్దున పోల్ పెడితే ఎక్కువ మంది ఓట్లు వేసిన రెసిపీ ఉసిరికాయ పులిహోర. అబ్బబ్బా, అస్సలు దీని టేస్ట్ అదిరిందండి. ఈ సీజన్లో హెల్త్కి ఎంతో మంచిదైన ఉసిరికాయ పులిహోర కోసం 10-12 పెద్ద ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి ఇలా తురుముకోవాలి. స్టవ్ వెలిగించి బాండిలో 4 స్పూన్లు ఆయిల్ వేసి పల్లీలు, శనగపప్పు, మినపప్పు సగం వేగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకొని కరివేపాకు, పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోండి. నా క్లిప్ మిస్ అయ్యింది. తురుముకున్న 10-12 ఉసిరికాయల తురుముని పావు స్పూన్ పసుపుని ఈ తాలింపులో వేసి 1-2 నిమిషాలు మాత్రమే వేయించుకోవాలి. లేకపోతే ఇందులో ఉండే సి విటమిన్ పూర్తిగా ఆవిరైపోతుంది. వెంటనే ఇందులో పొడి పొడిగా 1 గ్లాసు బియ్యంతో ఉడికించుకున్న అన్నాన్ని వేసి మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఉసిరికాయలో ఉండే వగరు తగ్గడానికి 2 నిమ్మకాయల రసం కూడా వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకోవడమే. పైన కొత్తిమీర చల్లుకుని అప్పటికప్పుడు తినేసిన లంచ్ బాక్స్లోకి పిల్లలకి పెట్టిన పిల్ల పెద్ద అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈ సీజన్లో వచ్చే ఈ పెద్ద ఉసిరిని ఏదో ఒక రూపంలో తరచుగా తినడం వల్ల మన స్కిన్, జుట్టు హెల్త్కి చాలా మంచిది. ఒక్కసారి ఈ సింపుల్ అండ్ మౌత్ వాటరింగ్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఫోటో తీసి నాకు పంపండి. ఉంది అమ్మమ్మ, సూపర్ ఉందా? సూపర్.